ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సందేశమును వినుచున్న మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్క రోజు దేవుడు మనకు ఒక వరముగా ఇస్తున్నారు. ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర అనేకమైన విషయాలు ఆయన లేఖనముల్లో నుండి తెలుసుకోవటానికి, దేవుని వాక్యము చేత ఆదరించబడుతూ, ధైర్యపరచబడుతూ, ఆత్మీయతలో ప్రోత్సాహపరచబడుతూ, మనసును స్థిరపరచుకుంటూ, జీవితాన్ని ప్రభువులో కట్టుకుంటూ, వ్యక్తిగత జీవితమును, కుటుంబ వ్యవస్థను, సంఘ పాలనలో, పరిచర్య విధానాలలో ఎలా నడిపించబడాలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. చాలామంది దేవుడిస్తున్నటువంటి రోజులను, ఆ ఆయుష్ను నిష్ప్రయోజనపరుచుకుంటూ ఉన్నారు. మనం ప్రయోజనపరుచుకుంటూ ఉన్నాము. ఒక రోజును, ఒక సమయాన్ని, లేక ఒక నెలను, ఒక సంవత్సరాన్ని దేవుని ద్వారానే మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు ఎలా మనం గడపాలో గతంలో కూడా సందేశాల ద్వారా మీకు తెలియజేశాను. మరి ఈ శుభవేళ ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు ఒకసారి గమనించండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఈరోజు సందేశం పేరే ఒప్పకము. మంచి మాట అండి. చాలామంది ఎవరైనా బలవంతం చేసినప్పుడు వారు చేసిన బలవంతమును బట్టి కొన్ని పనులు చేయటానికి ఒప్పుకుంటారు. కొందరేమో ఎంతమంది బలవంతం చేసినా రాజీ పడకుండా, ఒప్పక, వారు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, వారు చేసుకున్న నిబంధనల మీద ఆధారపడుతూ నడిపించబడతారు. ఒప్పింపజేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఇక్కడ వ్రాయబడింది, పాపులు నిన్ను ప్రేరేపింపగా. గతంలో కూడా ఒకసారి ప్రేరేపణ గురించి చెప్పాను. ఒక రోజున ఒక రాజుగారిను తన భార్య బలవంతం చేసి ప్రేరేపించారు ద్రాక్ష తోట విషయంలో. తద్వారా ఎన్నో నష్టాలు కలిగినట్లుగా గతంలో నేను మీకు చెప్పాను. ఇలా కొన్నిసార్లు ఎవరో ప్రేరేపించారని, బలవంతం చేశారని రాజీ పడుతూ ఉంటారు. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పకము. మీ జీవిత విలువ వేరు, మీ పిలుపు, దర్శనం, ప్రతిష్టత వేరు. దేవుడు మిమ్మల్ని రక్షించిన విధము వేరు. ప్రత్యేకంగా నన్ను దేవుడు ఒక ప్రత్యేకమైన కోణంలో సేవకు పిలిచారు. ఎల్లప్పుడూ ఆ పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతను గుర్తిస్తూ ఉంటాను. దేని నిమిత్తం నేను పిలువబడి తిని, దేని నిమిత్తం నేను పట్టబడి తిని అని వెనక వెంటాడుతూ ఉన్నప్పటికీ వాటన్నిటిని పట్టించుకోకుండా గురిలో పయనించటం అనేది దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన కృప. నా ప్రియమైన సహోదరులారా, లూకా సువార్త 18వ అధ్యాయములో ఈ సందేశాన్ని బట్టి నేను మీకు ఈ మాటలు వివరిస్తున్నాను. కఠినుడైనటువంటి ఒక న్యాయాధిపతి అక్కడ ఉన్నారండి. ఆ న్యాయాధిపతి దగ్గరికి ఒక సహోదరి
తరచుగా వస్తూ నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చు అని పలుసార్లు ఆయన్ని ఒత్తిడికి గురి చేశారు, చాలా బలవంతం చేశారు. మొదట్లోనట ఆయన గారు ఒప్పుకోలేదట. ఇక ఆమె తరచుగా బలవంతం చేస్తూ ఉంటే ఆయన ఒప్పుకొని తీర్పు తీర్చారని వాక్యం చెప్తుంది. అంటే ఎందుకు చెప్తుందో తెలుసా? కొందరు ఈ విధంగా ప్రెజర్ చేస్తారు, కొందరు బలవంతం చేస్తారు. ఆ బలవంతం చేసినప్పుడు కొన్నిసార్లు ఒప్పుకునే పరిస్థితులు వస్తాయి. అలా నష్టపోయినటువంటి వ్యక్తులు లేకపోలేదు. చాలామంది నేను చూస్తూ ఉంటాను లోకంలో, చాలా నిష్ఠగా ప్రతిష్ఠితగా ఉండేవారు. ఎందుకు ఇలా మీరు ప్రేమలో పడ్డారు, ఎందుకు ఇలా తప్పుడు త్రోవల్లోనికి వెళ్ళారు, అసలు ఇలాంటివి మీకు నచ్చవు కదా, గెట్టవు కదా, ఎందుకు ఇలా మీరు రాజీ పడ్డారంటే వారు చేసినటువంటి ఒత్తిడి, వారు చేసినటువంటి బలవంతం, వారు ప్రెషర్కి తట్టుకోలేక నేను ఇలా చేశానండి, దిగజారిపోయానండి అని చెప్పే వ్యక్తులు ఎందరో ఉంటారు. అందుకే చూడండి, ఇక్కడ చాలా కఠినంగా ఉండేవారు, అస్సలు పట్టించుకునేవాడు కాదు. కానీ ఆమె ఒత్తిడి వలన ఈయన గారు రాజీ పడ్డట్లుగా వాక్యం చెప్తుంది. సమూయేలు మీరు మొదటి గ్రంథం వివరణ అండి ఇదంతా. 28వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా నోట్ చేయండి. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, సౌలు ఒకసారి సోది చెప్పే వారి ఇంటికి వెళ్ళారు. మనకు తెలిసినటువంటి స్టోరీ ఇది. అక్కడ సమూయేలు బయటికి రావటం, సౌలును గద్దించటం, రేపు నీవు నాతో కూడా ఉంటావు అని చెప్పటం. ఆ మాటలు విన్నటువంటి సౌలు వెంటనే కృంగిపోయాడు. ఇక భోజనం చేయలేదు, నేలన పడ్డాడు. అక్కడ సోది చెప్పే మనిషి కానివ్వండి, సౌలుతో వెళ్ళినటువంటి పనివారు కానివ్వండి, భోజనం చేయండి అని ఎంత బ్రతిమిలాడినా ఆయన భోజనం చేయడానికి ఇష్టపడలేదు. అక్కడ వ్రాయబడింది 23వ వచనంలో, వారట అతనిని బలవంతము చేశారట. ముందు ఒప్పుకోలేదు, బలవంతం చేసినందుకు ఆ బలవంతమును బట్టి అతను లేచి భోజనం చేశాను అని వ్రాయబడింది. కొన్నిసార్లు ఎవరో బలవంతం చేశారని, ఎవరో ఒత్తిడి చేశారని వారి జీవితంలో ఒప్పుకునే పరిస్థితులు వస్తుంటాయి. తద్వారా ఎన్నో నష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అలా ఒప్పుకొని పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతలను పాడు చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. లోక సంబంధమైన కార్యక్రమాల్లో మునిగిపోయినటువంటి వ్యక్తులు లేకపోలేదు. కోకొలలుగా ఈ రోజున ప్రజలు కనబడతా ఉంటారు. ప్రారంభ దశలో ఒక నిష్ఠ కలిగి జీవించినటువంటి వ్యక్తులు కూడా ఎవరో బలవంతమును బట్టి తర్వాత జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తులు లేకపోలేదు. నేను ఒప్పుకోనను, నేను రాజీ పడను, ఈ విషయంలో నేను ఎంతమంది బలవంతం చేసినా అని వారు తీసుకున్నటువంటి ఆ తీర్మానాల మీద, నిబంధనల మీద కొన్నిసార్లు చూడండి, చదువుకునే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కొన్ని చెప్తారు, వినరు. క్లాస్మేట్ కొంతమంది ఏదో చెప్తూ ఉంటారు, వినరు. ఎందుకంటే వారికి ఒక లక్ష్యం ఉంది. కొందరు చెప్తారు, అందరూ ఈ సబ్జెక్టులు తీసుకుంటున్నారు, మీరు తీసుకోండి, కానీ మీరు తీసుకోరు. వారికి ఉన్నటువంటి ఒక పట్టుదల వేరు. ఆ పట్టుదలను బట్టి వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మీరెవరు చెప్పినను నేను వినను అని కొంతమంది వ్యాపార వ్యవస్థలో కానివ్వండి, విద్యారంగంలో కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి, వివాహ విషయాలే కానివ్వండి, ఎవరో బలవంతం చేశారని రాజీ పడి ఒప్పుకోకుండా
జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎందరో మనకు కనపడతారు. సంఘ పాలనలో ఎంతోమందిని నేను చూస్తూ ఉంటాను. అలాగే సేవా జీవితంలో కూడా చాలామంది సేవకులను గమనిస్తూ ఉంటాను. వారు ఒక ప్రతిష్టతో, పిలుపుతో, దర్శనంతో వస్తారు. వస్త్రధారణ విషయంలో ఎంతమంది బలవంతం చేసినా వారు రాజీ పడరు. డబ్బు విషయంలో రాజీ పడరు. లోక సంబంధమైన సుఖభోగ వేచ్చల్లో రాజీ పడరు. వారు ఏ పిలుపుతో, దర్శనంతో, ప్రతిష్టతో వచ్చారో ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఎన్ని విధాలుగా నడిపించబడుతూ ఉన్నా వీరు ఏ పిలుపును, దర్శనాన్ని పొందుకున్నారో అదే కోవలో వెళ్తూ ఉంటారు. బైబిల్లో కూడా చాలాసార్లు కొంతమంది ఒప్పుకోకుండా జీవించినటువంటి వ్యక్తులు ఉన్నారు. చూడండి, ఆదికాండం 48వ అధ్యాయం మీరు 19వ వచనాన్ని గమనించండి. యాకోబు దగ్గరికి యోసేపు తన 2 కుమారులను తీసుకొని వచ్చినట్లుగా వాక్యం చెప్తుంది. పెద్దవాణ్ణి కుడివైపున, చిన్నవాణ్ణి ఎడమవైపున తీసుకొని వచ్చారు. తన తండ్రి తన పిల్లలను ఆశీర్వదించాలని యోసేపు కోరుకున్నారు. యాకోబు చేతులను ఇలా పెట్టి రివర్స్గా పెద్దవాని మీద ఎడమ చేయి పెట్టి చిన్నవాడి మీద కుడి చేయి పెట్టి దీవిస్తున్నారు. యోసేపుకి ఇష్టం లేదు. చిన్నవాని మీద కుడి చేయి పెట్టారు, పెద్దవాని మీద ఎడమ చేయి పెట్టారు. పెద్దోడి మీద కుడి చేయి కదా పెట్టవలసింది, ఇదేంటి ఎడమ చేయి పెట్టారు అని యోసేపు ఇష్టపడలేదు. నా తండ్రి ఇతడు పెద్దవాడు, ఇతడు చిన్నవాడు అని తన చేతుల్ని మార్చబోయాడు యోసేపు. బాగా గమనించండి. యాకోబు చాలా విలువైనటువంటి వ్యక్తి మనకు తెలుసు. దేవుడు ప్రత్యేకంగా యాకోబును ఎన్నుకున్నారు. కళ్ళ ద్వారా, దర్శనముల ద్వారా తనను, తన కుటుంబమును యాకోబు ద్వారా ఇశ్రాయేలు సంతతి ఏ విధంగా విస్తరిస్తుందో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యాకోబు. యాకోబు అనే ఆ పేరును బట్టి ఇశ్రాయేలీయులని ఒక దేశముగానే వ్యాపించింది. అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి. ఇంకా యాకోబును గురించి చెప్పాలంటే ఫరో లాంటి చక్రవర్తులను కూడా దీవించినటువంటి వ్యక్తి యాకోబు. యోసేపు తన తండ్రి అయినటువంటి యాకోబుకు సలహా చెప్పబోతున్నారు. చేతులు మార్చబోతుంటారు. పెద్దవాని మీద కుడి చేయిని, చిన్నవాని మీద ఎడమ చేయి పెట్టండి అంటుంటారు. ఈ ఆదికాండము 48వ అధ్యాయం మీరు 19వ వచనాన్ని గమనించండి. అప్పుడు యాకోబు అంటారు, నా కుమారుడా, అది నాకు తెలియను. ఆ సందర్భంలో వ్రాయబడిందండి, యాకోబు ఒప్పక. యోసేపు చెప్పే మాటలు యాకోబు ఒప్పుకోలేదు. ఎవరిని ఎలా దీవించాలో నాకు తెలుసు. మరొకసారి చెప్తున్నాను, ఎవరిని ఎలా దీవించాలో నాకు తెలుసు. ఎవరిని ఎలా దీవించాలో నాకు తెలుసు. దీవించే విషయంలో ఒప్పుకోకూడదు. కొన్ని ఇళ్లలో నేను చూస్తుంటానండి, తల్లిదండ్రులు బయటవాడు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉన్నా ఒక కుమారుడు ఇంట్లో తల్లి దగ్గర, తండ్రి దగ్గర కొన్ని మాసికలు వేసి తారుమారు చేసి వారి మధ్య మంచోడు అనిపించుకుంటా ఉంటాడు. ఇంకొకడు ఉన్నాడు ఆ ఇంట్లో, అతనికేం అవన్నీ ఏం తెలియదు.
తండ్రి దగ్గర చెప్పే మాటలు తండ్రి దగ్గర, తల్లి దగ్గర చెప్పే మాటలు తల్లి దగ్గర చెప్పే ఏమండి అవి పెద్దవానికి తెలియదు. అమాయకంగా ఈ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే ఈ అల్లరిగా చిల్లరగా దీనికి టక్కర పనులు చిల్లర పనులు చేసే ఆ వ్యక్తిని నమ్ముతారు. ఎందుకంటే వారి ముందు చాలా ఏమంటే మాసికలు వేసుకుంటా తిరుగుతున్నాడు కదండి. ఇలా చాలామందిని చూస్తుంటా నేను. ఎవరిని ఎలా దీవించాలో తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. వారి స్వభావాలను గుర్తించాలి. వారి పట్ల దేవుని సంకల్పం ఏమై ఉన్నదో గుర్తించాలి. దేవుని ఆలోచనలు ఏమై ఉన్నాయో ఎరిగి ఉండాలి. అందుకే అనుభవం కలిగినటువంటి యాకోబు ఎవరిని ఎలా దీవించాలో ఆలోచించి దీవిస్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు గమనించండి. ఈ రోజున ఒక కంపెనీలో ఉన్నటువంటి యాజమాన్యం తన దగ్గర పనిచేసేటటువంటి ఏమండి కార్మికులను కానివ్వండి ఎలా స్పందిస్తున్నారు. ఒక కాలేజీలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ఎలా స్పందిస్తున్నారు. కొన్నిసార్లు వారి ఎదుట ఏమండి చాలా మంచివారు అనిపించుకోవాలని ప్రవర్తించేటటువంటి వ్యక్తులు ఉంటారు. వారి వెనక స్వభావం వారికి తెలియదు. ఆ మోసంలో చాలామంది పడిపోయి అలాంటి వ్యక్తుల్ని ఏమండి ముందు పెట్టడం, అలాంటి వ్యక్తుల్ని ఏమండి గౌరవపరచడం, అలాంటి వ్యక్తుల్ని దగ్గర పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉంటారు. సంఘ పాలనలో కూడా చాలామందిని చూస్తూ ఉంటాను. ప్రార్థనా పరులు ఎవరు, విశ్వాస పరులు ఎవరు, సాక్ష్యాన్ని కాపాడుకునే వ్యక్తులు ఎవరు, సంఘము కొరకు, సేవకుల కొరకు, సమస్త కొరకు నిలబడే వ్యక్తులు ఎవరని కొన్నిసార్లు ఏమండి సేవకులు నడిపించేవారు గుర్తించలేని పరిస్థితుల మధ్యలో ఏమండి ముందు తెరల మీద కనపడే వ్యక్తుల్ని హైలైట్ చేయటం, వారిని వెనకేసుకొని తిరగటం, వారికి కావలసినవన్నీ ఇవ్వటం, ఇదంతా మా అనుకొని జీవించటం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక సేవకునికైనా ప్రతి మనిషికి గమనించాలి, తెలుసుకోవాలి ఎవరిని ఎలా దీవించాలి. మరోసారి చెప్తాను, ఎవరిని ఎలా దీవించాలి ఆ సంగతి తెలియాలి. దానిలో ఎంతమంది ఏమండి బలవంతం చేసినా యోసేపు లాంటి వ్యక్తులు యాకోబు రాజీపాలేదు. కొన్నిసార్లు మినిస్ట్రీలో అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటాం. ఆ ట్రాన్స్ఫర్లు చేసేటప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ నియమించాలి. ఏమండి యేసన్న గారు ఎలా చేశారు, ఒక 4 నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరం అంతా ప్రార్థన చేసి యేసన్న గారు కొన్నిసార్లు చిన్నవారైనా సరే పెద్ద సంఘాల్లో పెట్టేవారు. మాకు తెలియదు, సీనియారిటీ ప్రకారంగా వీరిని పెట్టాలి కదా, వీరిని పెట్టేది ఏమిటి అనుకుంటాం మేము. కానీ యేసన్న గారు వారి స్వభావాన్ని గమనించేవారు. చిన్నవాడైనా అతనికి ఉన్నటువంటి స్వార్థ భారం, సంఘ భారం, స్వభావాలు మినిస్ట్రీ గౌరవాన్ని కాపాడుతున్నారు. ఒక పిలుపుతో ప్రతిష్టతో వచ్చారు, దర్శనం ప్రకారంగా నడుస్తున్నారు. సమస్త కట్టబోట్లకి ఎంత మాత్రం కూడా వ్యతిరేకంగా ప్రవర్తించేవారు కాదు. అదే విధానాలలో కట్టుబాట్లలో నడిపించబడతారు అని చిన్నవారైనా సరే పెద్ద సంఘాలు ఇచ్చి యేసన్న గారు వారిని ముందు పెడతా ఉండేవారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఎవరు ఎన్ని చెప్పినా రాజీ పడరు. ఈ రోజులో చాలామందిని గమనిస్తూ ఉంటామండి. పెద్దలు ప్రార్థనాపూర్వకంగా పంపిస్తున్నారు, ఆ చోటుకి
మేము వెళ్ళాలి, మా స్వభావాలను బట్టి మాకు సంఘాలు వస్తాయి, మేము అక్కడ నమ్మకంగా సేవ చేస్తే ఆ ప్రాంతాలు ఆశీర్వించబడతాయని తల వంచి ఏమండి దానికి ఒప్పుకొని వెళ్ళేవారు కొందరు. స్వభావాలలో అనుగుణంగా ఉండకుండా, సమస్త యొక్క కట్టుబాట్లలో ఉండకుండా ఏమండి ప్రవర్తించేవారు కూడా అక్కడక్కడ మాకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మినిస్ట్రీలో, హోసన్నా మినిస్ట్రీలో నాయకత్వం అనేది యాకోబు వలె ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఎవరిని ఎలా ఆశ్రయించాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎంత మాత్రం కూడా వ్యతిరేకిస్తున్న కొంతమంది యాకోబు వలె రాజీ పడకుండా చేస్తున్నారు గనుకనే ఈ రోజున మినిస్ట్రీ కూడా ఆశీర్వాదకరముగా ఉన్నది అనే సంగతి వాస్తవం. చెడు స్వభావాలు ఉన్నప్పుడు ఇదిగో నీలో ఈ చెడు స్వభావాలు ఉన్నాయి అని గుర్తించాలి. మంచి స్వభావాలు ఉన్నప్పుడు ఇదిగో నీలో ఈ మంచి స్వభావాలు ఉన్నాయి అని గుర్తించాలి. ఒక నిదర్శన వివరిస్తాను, గమనించండి. ఆదికాండం 49వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. మొదటి నుండి మనం ఈ చివరి వరకు యాకోబు తన పిల్లలను దీవించినట్లుగా వ్రాయబడింది. ఇక్కడ ఒక మంచి మాట మీరు లింక్ చేయండి. 28లో ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. చూశారండి, వారి స్వభావాలను బట్టి వారిని దీవిస్తున్నారు. మరొకసారి చెప్పేదా, ఫలించే వ్యక్తిని నువ్వు ఫలించే కొమ్మవు అన్నారు, కట్లుపావు లాంటి వ్యక్తిని నువ్వు కట్లుపావు అన్నారు, గాడిద స్వభావం ఉన్నటువంటి వ్యక్తుల్ని నువ్వు గాడిద అన్నాడు, తోడేలు స్వభావం కలిగిన వ్యక్తుల్ని నువ్వు తోడేలు అన్నాడు. అది యాకోబు ఎంత మాత్రం కూడా పక్షపాతం చూపలేదు. అలా చేయకపోవటమే పక్షపాతం. ఈ రోజున అనేక తల్లిదండ్రులు పక్షపాతం చూపుతున్నారు. ఈ రోజున సంఘ నాయకులు ఏమంటే పక్షపాతం చూపుతూ ఉన్నారు. ఈ రోజున చాలామంది విశ్వాసులు కూడా పక్షపాతం చూపుతూ ఉన్నారు. కాలేజీ యాజమాన్యములు కూడా ఈ రోజున ఏమంటే పక్షపాతం చూపుతూ ఉన్నారు. నా కులస్తులని వారిని ఒక విధంగా చూడటం, వారెవరు అంటరాని వారని, ఎన్నికైన వారు కాదని వారిని మరొక విధంగా చూడటం ఈ రోజున ప్రపంచంలో పొడచూపుతూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో అలా ఉండకూడదు. యాకోబు ఒక మంచి తండ్రి అండి. అందుకే యాకోబును మనం ఒప్పుకోవచ్చు. వారి దీవెన చొప్పున వారిని దీవించారు. చూశారండి, యోసేపు చెడుతనాన్ని విసర్జించారు, తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నారు, పాపం చేయకుండా జీవితాన్ని గడిపారు. అందుకని ఆ వ్యక్తిని ప్రోత్సాహపరుస్తున్నారు, ఆ వ్యక్తిని ధైర్యపరుస్తున్నారు, ఆ వ్యక్తిని ఏమండి ఇంకా ఇంకా ముందు పెడుతున్నారు. చూడండి, నువ్వు ఫలించే కొమ్మవు, నీ తీగలు ఇంకా గోడలు ఎక్కి వ్యాపిస్తాయి, పూర్వీకుల దీవెనలని నీ మీదికి వస్తాయి, మింటి దీవెనలు వస్తాయి, జలముల దీవెనలు వస్తాయి అని యోసేపుని ప్రోత్సాహపరుస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మరి మీ జీవితంలో ఒకసారి గమనించండి. ఎవరో బలవంతం చేశారని ఒప్పుకొని ఎవరిని ఎలా దీవించాలో, ఎవరిని ఏ స్థానంలో పెట్టాలో అనే సంగతులు గుర్తించని పరిస్థితుల మధ్యలో నడిపించబడుతున్నారా? ఒకసారి మీరు
ఈ మాటల చేత ఒక ఆలోచన చేయాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను. రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయం అండి, 16వ వచనాన్ని నోట్ చేసుకోండి. తర్వాత మీరు ఈ అధ్యాయం అంతా చదవండి. నయమాను అనే ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. ఆ కుష్ఠరోగాన్ని బాగు చేసుకోవటానికి ఎలీషా దగ్గరికి వచ్చారు. సరే, యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నారు. ఆయన వెళ్ళారు, యోర్దాను నదిలో 7 సార్లు మునిగారు, స్వస్థ చిత్తుడయ్యారు. అతని దేహం పసిపిల్లల దేహం వలె మారింది. స్వస్థత పొందిన తరువాత ఈ నయమాను ఎలీషా గారి దగ్గరికి వచ్చారు. తాను తీసుకొని వచ్చినటువంటి ద్రవ్యమంతా ఎలీషా గారికి ఇవ్వబోతున్నారు. అలా ఇస్తూ ఉన్నప్పుడు ఎలీషాని మీరు గమనించండి, అతడు ఒప్పుకోవట్లేదట. 16వ వచనంలో వ్రాయబడింది. ఇతడు ఎంత బలవంతం చేస్తున్నా, ఎంత ఒత్తిడి చేస్తున్నా, ప్రెషర్ చేస్తున్నారు. బాబు, నీకనే ఇదిగో ఈ విలువైన బట్టలు తీసుకొచ్చాను, ఈ విలువైన వస్తువులు తీసుకొచ్చాను, ఇది ద్రవ్యమంతా నీకే తీసుకొచ్చాను, ఓ దైవజనుడా తీసుకో. ఈ రోజుల్లో చూడండి, చాలామందిని నేను విమర్శిస్తున్నాను అని మీరు అనుకోవద్దు. ఇవ్వండి 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 అనేవారు ఎక్కువ. ఇస్తుంటే తీసుకోకుండా ఉండేవారు ఎవరండి? తెరల మీద ఇవ్వండి 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 ఇవే కనపడుతుంటాయి, స్క్రీన్ల మీద ఇవే కనపడుతుంటాయి. ఇవ్వండి ఇవ్వండి, స్థలం కొన్నాము ఇవ్వండి, మందిరం కడుతున్నాం ఇవ్వండి, ఏమండి పరిచర్య కొరకు ఇవ్వండి, సహాయపడండి అని అడుక్కునేవారు ఎక్కువైతే కదా. మరి ఎలీషా గారేమో తీసుకోండి అంటే ఆయన నాకు వద్దు బాబు అంటారు. చూశారండి, ఎలీషా అంటారండి అక్కడ, నేను ఎవని సన్నిధిలో నిలిచి ఉన్నాను, ఏ దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు, నీ వాటిలో ఏది నాకు అవసరములే. నువ్వు మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు, పరిశుద్ధంగా జీవించు, యేసుక్రీస్తుగా సాక్షిగా ఉండు. నీ యజమానుడు చేసే ఆ విగ్రహారాధనలో, ఆ శాపములో పడబాకు. ప్రభువు నీ జీవితంలో చేసినటువంటి మేలులకు సాక్షిగా ఉండు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఎంత మాత్రం ఆయన ఒప్పుకోవట్లేదు. డబ్బు దగ్గరకు వచ్చేసరికి రాజీ పడేవారు ఎంతమంది అనండి. బిలాము రాజీ పడలేదా? ఒకసారి నా ఎంత బంగారం ఇచ్చినా కానీ నేను దేవుని మాటే వింటాను అని చెప్పినటువంటి బిలాము బాలాకు మరి ఎక్కువ ద్రవ్యాన్ని ఇచ్చి బిలాము దగ్గర పంపిస్తే, ఈ రాత్రి ఉండండి, ప్రభు ఏం చెప్తారో విని ఆ తర్వాత మరలా మీకు జవాబు ఇస్తానన్నారు. దుర్నీతి వలన కలుగు బహుమానం మీద బిలాం మనసు ఉంచలేదండి. ఇస్తుంటే తీసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు ఎంతమందో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా. ఒక క్రైస్తవ జీవితము ఏమండి దేవుణ్ణి అడుక్కునేదే కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి చేతులు చాపేది కాదు. ఏమండి పదే పదే మనుషులను బలవంతం చేసేది కాదు.
దేవుడు ఆశీర్వదించాలి. అదే సమయంలో ఎదుటి వ్యక్తులు దేవుని నమ్ముకోవాలనే మనస్సు ఉండాలి. అన్నీ అక్కడ వ్రాయబడలేదు, కానీ నయమానులో ఆ మార్పు రావడానికి కారణం ఏంటంటారు? బాబు మీ దేశం మట్టి నాకు కొంచెం ఇవ్వండి, మా యజమానుడు చేసే సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, అలాంటప్పుడు ఆ శాపంలో ఆ పాపంలో నేను పడకుండా ఉంటాను అని అన్ని అనుభవాలు చెప్పగలిగారంటే ఏమండి, ఎలీషా ఎన్నో చెప్పుంటారు. మీరిచ్చే డబ్బు కాదు నాకు ముఖ్యం, మీ మారు మనసు ముఖ్యం, మీ బాప్తిస్మం ముఖ్యం, యేసుకు సాక్షులుగా ఉండటం ముఖ్యం. మన భారతదేశానికి ఎంతోమంది క్రైస్తవులు మిషనరీలుగా వచ్చారండి. సంపన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఏమండి ఆ ఇరుకులో వసతులు లేనటువంటి పరిస్థితులలో సేవ చేసి భారతదేశం రక్షించబడాలి, ప్రభువును తెలుసుకోవాలి అని ఏమండి దేశానికి ఎంతో మేలు చేసినటువంటి క్రైస్తవ సోదరులు లేరా? ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు లేరండి? క్రైస్తవ కాలేజీలు కట్టి విలువైన ఆస్తులు సంపాదించి ఈ రోజున మన చేతిలో బైబిల్ ఉందంటే దానికి ఎంతమంది కృషి చేశారండి. వారి కుటుంబం ఏమైపోయినది, నష్టపోయింది కూడా చూసుకోలేదండి. సంపన్న స్థానంలో ఉండి పూర్తిగా ఇరుకు అనుభవాల్లోనికి వచ్చినటువంటి మిషనరీలు చాలామంది ఉన్నారు. వారి గుండెల్లో ఉన్న భారం అంతా ఏమిటంటే వారేదో ఆస్తులు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి అని కాదు, కానీ ఆత్మలను సంపాదించాలి, దేశాలు రక్షించబడాలి, రాష్ట్రాలు ప్రభువును తెలుసుకోవాలి, యేసు రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, ఆ నిజమైన దేవుణ్ణి అందరూ గుర్తించాలి అని ఆ దిశగా పయనించినటువంటి వ్యక్తులు ప్రాణాలను కోల్పోవటానికి కూడా ఇష్టపడ్డారు. కానీ వారేదో మిగుల్చుకున్నట్లు, ఆస్తులు సమకూర్చుకున్నట్లు లేదండి. ఈ తరానికి వారు ఆ తరములో చేసినటువంటి సేవ ఎంతో ప్రయోజనకరంగా ఉన్నదనే సంగతిని గుర్తించండి. ఈ అనుభవాన్ని మనం యేసు ప్రభువులో కూడా గమనిస్తామండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది కదా. సాతాను ఒకసారి యేసు ప్రభువును ఒక ఎత్తైన కొండపైకి ఎక్కించి ఈ లోక రాజ్య మహిమలన్నిటినీ చూపించాడట. 8వ వచనాల్లో ఉంటుంది. మరి యేసుక్రీస్తు లోక రాజ్య మహిమలని చూడలేదండి. మనకు మాదిరి. ఈ రోజుల్లో చాలామంది ఈ లోక రాజ్య మహిమలన్నిటిని చూస్తున్నారు, కానీ యేసుక్రీస్తు చూడలేదు. సాతాను అంటాడు, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, సాగిలపడు, ఈ లోక రాజ్య మహిమలన్నీ నీకు ఇస్తాను. ఈ భౌతికమైనవి, ఈ లోక రాజ్య మహిమలన్నిటిని చూసి సాతాను ఒత్తిడికి గురై మనుషులు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లోనై ఎందరో జీవితాలను పాడు చేసుకున్నారండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. బైబిల్లో ఇంకొక మాట కూడా మీరు గమనించండి. పితరుడైన అబ్రహామును గురించి ఒక మాట నేను మీకు చెప్తాను. ఆదికాండం 14వ అధ్యాయంలో ఉంటుంది. ఈ వివరణంతా మీరు తర్వాత చదువుకోనండి. తన తమ్ముడు లేక అన్న కొడుకు లోతు చెరపట్టబడ్డారనే సంగతి అబ్రహాము తెలుసుకొని తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి విడిపించుకొని తిరిగి వచ్చారండి. అక్కడ సోదొమ రాజు అబ్రహామును కలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా,
మీరు మాకు ఎంతో సహాయం చేశారు. లేకపోతే ఈ రోజున మేము శత్రువుల చేతుల్లో బందీలుగా ఉండేవారిమే. మీరు చేసినటువంటి యుద్ధమును బట్టి, కృషిని బట్టి మేము విడిపించబడ్డాం మీ సహోదరుడితో పాటు. అందుకని ఇదిగో వారు చెరపట్టబడి మమ్మల్ని పట్టుకొని ఆస్తులు పట్టుకొని వెళ్తుంటే అదంతా విడిపించారు కదా, ఇది ఈ డబ్బంతా, ఈ ద్రవ్యం అంతా నీకు ఇస్తున్నాను, మీరే తీసుకోనండి. అబ్రహాము దగ్గరికి ఆస్తులు వచ్చాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి. మరి అబ్రహాం ఏమన్నా తెలుసండి? సొదొమ రాజు అబ్రహామును ఆశీర్వదించారనే పేరు ఉండకూడదు. నిన్ను బట్టి నేను దీవించబడ్డాను అని ఎవరు చెప్పుకోకూడదు. మంచి మాటలండి. నీ వాటిలో నాకు నూలు పోగైనను అవసరం లేదు. మంచి మాట అంటాను. నీ వాటిలో నూలు పోగైనను నాకు అవసరం లేదు. నాకెందుకు పోబోవేండి? భూమి ఆకాశములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని ద్వారా అబ్రహాం ఆశీర్వించబడిననే పేరు రావాలి. ఈ రోజుల్లో చాలా మందిని గమనిస్తూ ఉంటానండి. ఇలాంటి ప్రతిష్టతలు అరుదైపోతున్నాయి. బైబిల్ చరిత్రలో అబ్రహాము లాంటి వ్యక్తులు మాదిరిగా ఉన్నారు. మీ వాటిలో నూలు పోగైనను మాకు అవసరం లేదు అని ఏమండి ఆశించకుండా నడిపించబడిన వ్యక్తులు ఉన్నారు. కానీ కొంతమంది చరిత్ర జీవితంలో మనం గమనిస్తాం. ఆఖాను గురించి వ్రాయబడింది ఆశించి అని. ఆశించినటువంటి వ్యక్తులు ఉన్నారు. నూలు పోగైన వద్దని చెప్పిన వ్యక్తులు ఉన్నారు. నూలు పోగైన మాకు కావాలి అని ఆశించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. డబ్బు తీసుకోవటానికి ఏమండి ఎలీషా ఒప్పుకోలేదు. మొదటి మాట ఏం చెప్పానంటే, ఎవరిని ఎలా ఆశ్రయించాలో నాకు తెలుసు అని నేను ఒప్పుకోను అన్నాడు. రెండవది ఏంటంటే, నయమాను ఇచ్చే డబ్బును తీసుకోవటానికి ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు ఎలీషా గారు. ఆదికాండంలో మరొక అనుభవాన్ని నేను మీకు చూపిస్తాను. 39వ అధ్యాయం 8వ వచనాన్ని నోట్ చేయండి. మనందరికి బాగా సుపరిచయమైనటువంటి మాటలేనండి ఇవి. యోసేపు చరిత్ర మనకు తెలుసు. ఐగుప్తు దేశంలో పోతీఫర్ ఇంట తాను పనిచేసుకుంటూ ఉన్నారు. యోసేపును దేవుడు అత్యధికముగా ఆశీర్వించారు. యోసేపును బట్టి పోతీఫర్ ఇల్లు కూడా దీవించబడుతుంది, పొలాలు దీవించబడుతున్నాయి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు కనుక ఈ ఆశీర్వాదం పోతీఫర్ ఇంట్లో ఉంటుంది. క్లియర్గా అక్కడ వ్రాయబడిందండి, ఇంటిలోనేమి పొలములోనేమి అని. కాలం గడిచిపోతూ ఉంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంటి యజమానురాలు యోసేపు మీద కన్నేశారట. తరచుగా ఆయన బలవంతం చేస్తున్నారు. 8వ వచనం చెప్పాను కదా, దానికి ముందు మాటలు మీరు చదువుకుంటే ఉంటాయి. తరచుగా ఆమె బలవంతం చేస్తున్నారు. బాగా ఆలోచన చేయండి. యవనస్తుడు యోసేపు, మంచి వయసు మీద ఉన్నటువంటి కుర్రోడే కదండి. ఆమె తరచుగా బలవంతం చేస్తున్నారు, పాపం చేయమని, ఆమెతో ఉండమని. మరి ఆయన గురించి ఏమని రాయబడింది? ఆయన ఒప్పక, ఆమెతో ఉండుటకు ఆయన ఒప్పక అనే పదం ఉంది. యోసేపు ఒప్పుకోవట్లేదు. అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు పాపం చేయుటకు. వచ్చిన అవకాశాలను ఏమండి స్వాగతించకుండా
ఒప్పుకోకుండా జీవించినటువంటి వ్యక్తి యోసేపు. పాపము చేయుటకు ఒప్పుకొనకూడదు, పాపం చేయుటకు రాజీ పడకూడదు. మరొకసారి చెప్తున్నాను, ఈ మాటలు వినుచున్న ఎవరైనా సరే, పాపం అనేది ఒక భయంకరమైన చీడ. ఒక చెట్టుకు ఏమండి నాశనం ఎందుకు వస్తుందో తెలుసా? ఆ చెట్టు వేరుగు పడుతుంది, పురుగు తొలిచి వేస్తుంది. అది పెద్ద వృక్షమైన ఒక రోజున కుప్పలా కూలిపోతుంది. ఆకులు, పూత, కాయలు, దానిలో ఉన్న సారమంతా ఏమండి తొలగిపోతుంది. చాలామంది గుర్తించలేరు ఆ చెట్టుకు పెట్టినటువంటి చేడేమిటో. ఈ రోజున మహామహులు అనుకునే వ్యక్తులను కూడా పాపం పడగొడుతుంది, పతనపరుస్తుంది. అందుకే చాలామంది పతనావస్థలోనికి వెళ్తున్నారు. మహామహులు అనుకునే వ్యక్తులు కూడా పాపములో పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. జాగ్రత్త నా ప్రియమైన సహోదరులారా. అవకాశాల కొరకు ఎదురు చూస్తూ పాపం చేయటానికి చేతులు చాపుతూ ప్రేరేపించబడి పాపానికి చోటిస్తే ఆ పాపము యొక్క పరిమాణం వేరుగా ఉంటుందనే సంగతిని గుర్తించండి. కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి, ఇతరులు ప్రేమించినట్టే కనపడతారు. కాలేజీ లైఫ్ అంటే అదే అనుకుంటారు కొంతమంది యవనస్తులు. అదొక జార స్త్రీ. ఆ వ్యవస్థలో పడిపోయావంటే చివరికి పక్షి వలలో చిక్కుకున్నట్లే. ఆ వ్యక్తుల అడుగు జాడలు చివరికి నిన్ను పాతాళాన్ని తీసుకొని వెళ్తాయి. లోకములు ఎంతోమంది పాపులు ఉంటారు. వారు రెచ్చగొడతారు, ప్రేరేపిస్తారు, కృంగదీయడానికి ప్రయత్నిస్తారు, బలహీనపరుస్తారు. ఎన్ని మాటలు అనుంటారు ఆ రోజున యోసేపుని. ఎన్ని చెప్పినా ఆమెతో ఉండుటకు ఆయన ఒప్పుకోలేదు. చివరికి ఆయన అనే మాట ఇదే, నా దేవునికి విరోధముగా నేను పాపము చేయను. క్రైస్తవ్యానికి ఇలాంటి ఒక పట్టుండాలి. ఈ మాటలు వినే ప్రతి ఒక్కరికి ఈ పట్టును వదలకూడదు. మీరు ఎన్ని చెప్పినను నేను పాపం చేయను. ఇదే పట్టులో, ఇదే గ్రిప్పులో నడిపించబడాలి. రాసి పడకూడదు. అనేకుల దగ్గరకు పాపం వచ్చినట్టుగా మీ దగ్గరకు వస్తుంది. ఆ పాపం ఏమండి మీ మీద ఏలుబడి చేయాల్సి వస్తుంది. రాజీ పడవద్దు, ఆ ఒత్తిడికి గురి అవ్వద్దు. కొన్నిసార్లు మీకు ఒక చిహ్నాలుగా నిలబడతాయి. అవన్నీ చిహ్నాలుగా. ఆ చిహ్నాలు మీరేం చేయాలంటే దేవుని వాక్యం అనే ఖడ్గము చేత చంపాలి. బెనాయా అనే ఒక సహోదరుడు యవనస్తుడు దావీదును సంతోషపరచడానికి బెత్లెహేము గవిని నీళ్ళు తీసుకొని రావడానికి వెళ్ళారు. తన కర్తవ్యాన్ని, తన లక్ష్యాన్ని ముగించుకోవటానికి ఎందరో అడ్డగించారు. శత్రువులను చంపాడు. బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఒక అందమైన ఐగుప్తీయుడు ఏమండి బెనాయా చుట్టూ మెలకలు తిరుగుతున్నాడు. చూశాడు బెనాయా. కత్తి తీసుకొని పొడి చంపేశాడు. ఆ అందమైన ఐగుప్తీయుని ఎదుట ఏని మెలకలు తిరగలేదు. కాస్త అందమైన వ్యక్తులు కనపడితే చాలండి మెలకలు తిరిగిపోతారు.
ఏదో అక్కడ జరుగుతూ ఉంటే గుడకలు మింగుతూ ఉంటారు. మీ కళ్ళకు ఒక ప్రతిష్టత ఉండాలి, మీ చూపులకు ఒక ప్రతిష్టత ఉండాలి. యోబు భక్తుడే ఆ వయసులో అన్నారు, నా కళ్ళతో నా పెదవులతో నేను పాపం చేస్తే దేవుని దృష్టిలో దోషిని అవుతాను కదా, నేను నిర్దోషి ఎలా అవుతాను? అందుకని నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, నేను ఎంత మాత్రం కూడా పరస్త్రీని చూడను. సంఖ్యాకాండంలో 25వ అధ్యాయం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తూ ఉన్నప్పుడండి, మోయాబు పరిసర ప్రాంతాల్లోకి వచ్చారు. మోయాబు స్త్రీలు చాలా అందమైనటువంటి వ్యక్తులు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం మీరు 1 నుండి 8వ వచనం వరకు తర్వాత చదువుకోనండి. 8వ వచనాన్ని నోట్ చేయండి. చాలామంది అక్కడ మోయాబు స్త్రీల యొక్క మోజులో పడ్డారు, వారి మోహంలో పడిపోయారు, వారి చూపులకు బందీలయ్యారు, విధి విరుద్ధంగా ప్రవర్తించారు. ఇశ్రాయేలీయుల యాత్ర చివరికి వ్యభిచారపు ప్రదేశంగా మారిపోయింది. 7-8 వచనాలు చూడండి. ఒక ఆయన ఇంకొక ఆమెను తెచ్చుకొని ఇద్దరు కలిసి గదిలో భయంకరమైనటువంటి దేవుడు అసహించుకునే పనులు చేశారు. అక్కడ పీనేహాసు అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి ఏం చేశారు తెలుసండి, ఒక ఈట తీసుకొని వెళ్ళి ఆ పాపం చేస్తున్నటువంటి వ్యక్తులు ఇద్దరిని ఒక్కసారి చంపేశాడు. మీరు వ్యక్తులు చంపాల్సిన అవసరం లేదండి, పాపాన్ని చంపాలి, అపవిత్రతను జయించాలి. దేవుడు అంటారు, కింద వచనాలు మీరు గమనిస్తే, నేను అసహ్యపడే దానిని ఇతడు అసహ్యపడ్డాడు, నేను ఓర్వలేని దాన్ని ఇతడు ఓర్వలేకపోయాడు. చూశారండి, పాపము జరుగుతూ ఉంటే ఇతడు కూడా పాపం చేయడానికి రాజీపడలేదు. ఆ పాపాన్ని ఖండించాడు, పాపాన్ని నిర్మూలన చేశాడు. దేవుని ఆసక్తి కలిగి, దేవుని వైరాగ్యముతో, ఈ దేవుడు అసహించుకునేది, దేవుడు ఓర్వలేనిది నేను కూడా ఓర్వను. అందుకే పీనేహాసును గురించి దేవుడు చెప్పారండి, ఇతనికి నేను నిత్య యాజకత్వాన్ని ఇస్తాను. యవనస్తులు చేసినటువంటి పనిని నేను మెచ్చుకుంటున్నాను. సంఘాలలో కానీ, సేవా జీవితంలో కానీ, మీ పరిసర ప్రాంతాల్లో కానీ పాపం చేయటానికి ఒప్పుకోబాకండి, రాజీపడబాకండి. ఈ చిహ్నాలు మిమ్మల్ని పిలుపును, దర్శనాన్ని పోగొట్టుకునేటట్లు చేస్తాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు, గురిలో పయనించలేరు. ఈ చిన్న చిన్న స్వభావాలు చివరికి నీ విలువైన జీవితాన్ని పాడు చేస్తాయి. జాగ్రత్త పడాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియచేస్తున్నాను. ఎందరో లేఖనాల ఆధారం ప్రకారంగా జీవించి రాజీ పడకుండా నేటి వరకు నడిపించబడినటువంటి పరిశుద్ధులైన సేవకులు ఉన్నారు, పరిశుద్ధులైన విశ్వాసులు ఉన్నారండి. వారి సాక్ష్యాలు తెరవబడిన ఒక పుస్తకం వలె మనం చదువుతున్నాం కనుక వాటన్నిటిని ఆధారాలు చేసుకొని నడిపించబడాలని మీకు ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నానండి. చివరికి ఒక మాట చెప్తానండి. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం
14వ వచనాన్ని ఒకసారి మీరు నోట్ చేసుకోండి. దైవజనుడైన పౌలు గారి జీవితంలో ఎదురైన ఒక సంఘటన. చాలా ఇష్టం దైవజనుడైన పౌలు గారు అంటే, ఎందుకంటే ఆయన ఆత్మల భారం కలిగిన వారు. ఓ సంఘంలో పనిచేశారండి. అక్కడి నుండి మరలా తిరిగి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారండి. బాగా వినండి. వెళ్తా ఉంటేను పౌలు గారిని చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతున్నారు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నారు. అయ్యి బాబోయ్, మిమ్మల్ని బట్టే మేము యేసుప్రభుని గురించి తెలుసుకున్నాము, మిమ్మల్ని బట్టే సంఘానికి వచ్చాము, మీరు లేకపోతే అసలు మాకు సంఘమే తెలియదు, మందిరమే తెలియదు, ప్రభువే తెలియదు, అంటే మాకు కూడా ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి, అసలు వస్తున్న మినిస్ట్రీ తెలియదు, మీ ద్వారానే మరి మీకు ట్రాన్స్ఫర్ అంట, మీరు ఇంకో చోటుకి వెళ్తున్నారు, లేత మొక్కలం, మా జీవితాలు ఏమిటి అని ప్రేమను 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 అబ్బాబ్బాబ్బాబ్బా వ్యక్తపరుస్తున్నారండి. ప్రారంభంలో మీరు గమనించండి. పొయ్యి మీద పెట్టినటువంటి పావులట పొంగాలి, పొంగిన వరకే పొంగాలి. పొంగుతునిలే పొంగనే ఇంకొంచెం మంట పెట్టామనుకో పొయ్యి మొత్తం ఆరిపోయింది. విశ్వాసులకు ప్రేమ ఉండాలి సేవకుల మీద, ఎంతవరకు పరిధుల్లో ఉండాలి. ఒక ఆమె ఒక సేవకుడికి భోజనం పెడతా ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్న భర్త గారేమో మారు మనసులు లేని ఆయన వరండాలో కూర్చున్నారు. ఇంకా తిను అన్నారు. ఈ సేవకుడేమో చాలమ్మా అంటారు. ఏమేమో ఇంకా తిను పొంగుతున్నాయి పాలు. పొంగాలి, ప్రేమ ఉండొద్దని నేను చెప్పను, పొంగిన వరకే పొంగాలి. ఇంకా తిను. కొంతమంది ప్రేమ ఎంతవరకు వెళ్తుందంటే సేవకులతో విశ్వాసులు ఏకమైపోతారు. సేవకులు కూడా విశ్వాసులతో ఏకమైపోతారు. వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి పండుకోవటాలు, వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి గిన్నెల మూతలను తీసి నాకటాలు, ఈ పనికి మళ్ళీ పనులను చేస్తుంటారు కొంతమంది. పరిధులుండవు. పొంగు చాలమ్మా అంటాడు. ఏమేమో ప్రేమ ఎక్కువైపోయి ఇంకొంచెం తిను పొంగి చివరికి ఏమైందంటే పొయ్యి ఆరిపోయింది. ఈ తొందరలో ఈ తమ్ముడు ఏమన్నారంటే, ఈ సేవకుడు, ఏమ్మా అంత వేస్తున్నావు, మిగిలితే నువ్వు తింటావా అన్నాడు. వరండాల అరుగు మీద కూర్చున్నాడు మారు మనసు లేని భర్త. ఇక ఆయనకి ఎక్కించుడు ఒక ఎక్కుడు. ఆయన అడవుడికి లోపలికి వచ్చి, ఇందాక నిందు వస్తుందని మీ వ్యవహారం, భక్తి అంటే ఎలా ఉంటుందా, లే అని చెప్పి మీరు తిని మిగిల్చిన దాన్ని నా భార్య తినటం ఏమిటి, ఆమె నీకు భార్య నాకు భార్య, మరలా ఇంట్లో అడుగు పెట్టబాక అని పంపించాడు. ఇక్కడ చూడండి, ఒక మంచి సంభవం మీకు చెప్తున్నా. ప్రేమ చూపించారండి, వద్దని కొంత బలవంతం చేశారు అక్కడ. మీరు మంచిదే. పౌలు గారు ఏమన్నారు తెలుసు అక్కడ, లేదు నేను వెళ్ళాల్సిందే, నా పిలుపు వేరు, నా దర్శనం వేరు. యేసు ప్రభువు కూడా ఒక గ్రామానికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగితే వారందరూ అక్కడే ఉండమని చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. నేను ఇతర గ్రామాల్లో కూడా సువార్త ప్రకటించాలి. ప్రజలు బలవంతం చేస్తారండి, ప్రేమ చూపుతారు. చివరికి జరిగింది ఏంటంటే 14వ వచనంలో ఈ విశ్వాసులందరూ ఒక నిర్ధారణకు వచ్చారండి. వీరంటే నాకు చాలా ఇష్టం అండి, బాగా వినండి. ఈ విశ్వాసులు నాకు చాలా ఇష్టం. మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులు కూడా ఇది ఇలా ఉంటారండి. అతడు ఒప్పుకొననందున, చూసారా, అతడు ఒప్పుకొననందున వీరందరూ ఏమన్నదంటే చేతులు పైకెత్తి, దేవుని చిత్తమే నెరవేర్చబడునుగాక. వస్తున్న మినిస్ట్రీస్లో సంఘాలైనా మినిస్ట్రీ అయినా ఇలా ఉండాలి. ఒక సేవకుడికి ట్రాన్స్ఫర్ అయితే ఒక 2-3 ఉంటారు.
ఆ సేవకు వెళ్ళొద్దు అని ఆయన అడ్డగిస్తారు. ఆ 2-3 మాటలు విని మినిస్ట్రీ విలువ, సంఘ విలువ, సేవకుల విలువ తెలియకుండా సొంతంగా పొయ్యి పెట్టినటువంటి సేవకులు లేకపోలేదు. సొంతంగా సంఘం పెట్టి ఏమైనా ఆశీర్వాదకరంగా ఉన్నారంటే అది లేదు. తర్వాత మరలా తాపి పనులు చేసుకునేవారు ఉన్నారు, మరలా లోకంలో కలిసిపోయి ఆటోలు తోలుకునేవారు ఉన్నారు, మరలా వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్త పడండి. ఇలాంటి విషయాలలో విశ్వాసులు బహుజాగ్రత్తగా మెదలాలి. మీ మూలాన సేవకులు పాడైపోతారు, మీ మూలాన సేవ పాడు కాకూడదు, మీ మూలాన సంఘాలు పాడు కాకూడదు. ఇదే స్థాయికి రావాలి విశ్వాసులు. ఏమనుంది? అతడు ఒప్పుకొనందున ఇక ఫలితం లేదు అని అందరు చేతుల పైకెత్తి ఒక నిర్ధారణకు వచ్చారు. దేవుని చిత్తమే నెరవేరును గాక, జరుగును గాక. ప్రజలు బలవంతం చేశారని పౌలు గారు తన దర్శనాన్ని పోగొట్టుకోలేదు. పాత నిబంధనలో మోషే గారు ఒక పరిచయం చేశారు, అహరోను ఇంకో పరిచయం చేశాడు. మనుషుల మధ్యలో ఉండటానికి ఇష్టపడ్డాడు అహరోను. మనుషుల మధ్యలో పొగడబడాలని కోరుకున్నాడు అహరోను. మనుషులను గొప్పగా చెప్పుకోవాలి. నేను చేసేది క్రమమా అక్రమమా అవి అనవసరం. మనుషులు చెప్పుకోవాలి. మనుషుల యొక్క మధ్యలో నేను ప్రదర్శించబడాలనుకున్నాడు. అందుకే మాకు దేవుని చేసి పెట్టంటే ఇది క్రమం కాదు బాబు, ఇది అక్రమం అనలేదండి. అంతటి మోషేని అంటారు ప్రజలు, అంతటి మోషేనండి. మోషే ఎంతటి నాయకుడండి, ఎలాంటి దర్శనం కలిగిన వ్యక్తి, పిలుపు కలిగిన వ్యక్తి. హోదాలు విడిచిపెట్టి ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి, ప్రజలందరిని తీసుకొని సీనాయి దగ్గరికి వస్తే, మీరు నిర్గమకాండం 32వ అధ్యాయం చదువుకోనండి. ప్రజలందరూ అంటారు, ఆ మోషే అనువాడు ఏమాయునో మాకు తెలియదు. దర్శనం కలిగిన ఒక సేవకుణ్ణి గుర్తించలేకపోతున్నారు ప్రజలు. ప్రతిష్ట కలిగిన ఒక సేవకుణ్ణి ఎరగలేకపోతున్నారు ప్రజలు. ఆ మోషే ఏమాయనో, ఇంకో మాట చెప్పను మీకు, అక్కడ ఒక మాట చెప్పారు, మోషే అనువాడు. ఆహా, ఎంత దూరం చేసుకుంటున్నారు మోషేని. అసలు మోషే అనువాడు ఒకసారి చూడండి, అదేనండి అలానే వాడు లెక్కలేనితనం. ఏసన్నా అనువారు ఒకరు ఉన్నారంట అంటారు ఎవరైనా? అనరే. భక్సింగ్ గారు ఒకరు ఉన్నారట అంటారా? అనరే. అంత హీనంగా. మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదు. ఏమైనారు? 40 రోజులు ప్రార్థన చేసి దేవుని వ్రాతతో వ్రాయబడిన ఆజ్ఞలు తీసుకొని వస్తున్నారు. ఆ ఆజ్ఞల ప్రకారంగా ప్రజలను నడిపించాలని. అహరోను చూడండి, ఏమైనా అంటారు ఏమిటి, వస్తారు ఆగండి, తొందరపడబాకండి, దేవుని చేసి పెట్టడం ఏమిటి, తిరణాల్లో కొనుక్కునే బొమ్మలా దేవుడంటే, క్రమం దబ్బాకండి బాబు అని గద్దించలేదు, హెచ్చరించలేదు, క్రమపరచలేదండి. ఈయనకి జరిగేది ఏమిటంటే, క్రమమా అక్రమా నాకు అనవసరం, ప్రజలను మెచ్చుకోవాలి. ఈరోజు చాలామంది బోధకులు అనేవారు, సంఘస్థులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. దేవుళ్ళో మేము క్రమంగా ఉన్నామా అక్రమంగా ఉన్నామా, దేవుని చిత్తమే నా పట్ల సంపూర్ణంగా నెరవేరుతుందా లేదా అనేది ప్రక్కన పెడుతున్నారు. ప్రజల మధ్యలో ప్రదర్శించబడాలి, ప్రజలు చెప్పుకోవాలి. ప్రజలు ఒత్తిడి చేసినందుకు అహరోను రాజీ పడ్డాడు. తద్వారా వచ్చిన నష్టాలు ఎన్నండి. కానీ పౌలు మాత్రం దేవుని చిత్తము చేయుటకు ఒప్పుకున్నాడు, కానీ దాన్ని త్రోసిపుచ్చుటకు ఒప్పుకోలేదు. 4 కోణాల్లో మీకు చెప్పాను ఎవరిని ఎలా ఆశ్రయించాలి.
2, డబ్బు తీసుకోవటం నేను ఒప్పుకొనను. 3, పాపం చేయుటకు నేను ఒప్పుకొనను. 4, దేవుని చిత్తాన్ని త్రోసిపుచ్చటం నేను ఒప్పుకొనను. మరి మీ జీవితంలో కొన్నిసార్లు ఏమండి లూజ్ అయిపోయి, రాజీ పడిపోయి, చివరికి జీవితాలను పాడు చేసుకుంటూ నడిపించబడుతున్నారో ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. మరి మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూయండి, తలలో వంచండి. ఈ మాటలన్నింటినీ మీ హృదయంలో చేర్చుకోనండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపను బట్టి ఈ సందేశాన్ని ఇప్పటి వరకు మీరు వివరించినందుకు స్తుతిస్తున్నాను. మీ ప్రజలు కూడా దీర్ఘశాంతముతో ఈ మాటలన్నింటినీ విన్నారు. విశాల హృదయముతో ఈ మాటలన్నింటినీ వారి మనస్సులోనికి, హృదయములోనికి చేర్చుకున్నారు. ఏ విషయంలో రాజీ పడకుండా ఒప్పుకొనవలసినవి ఏవో ఒప్పక జీవించవలసిన విషయాలు ఏమిటో చక్కగా ఇప్పటి వరకు భక్తుల చరిత్రలన్నింటినీ మీరు వివరించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజుల్లో చాలామంది తండ్రి ఎవరో బలవంతం చేశారని, ప్రేరేపించారని, వారి ఒత్తిడికి గురై చాలామంది లోకంలో కలిసిపోతున్నారు, నష్టపోతున్నారు, మోసపోతున్నారు. తండ్రి, ఇప్పటి వరకు చక్కని 4 విషయాలు మీరు వివరించారు. మీ చిత్తాన్ని త్రోసి పుచ్చుటకు మా పితరులు ఒప్పుకోలేదయ్యా. పాపము చేయుటకు ఒప్పుకోలేదయ్యా. ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని మిగిల్చుకోవాలి, ఆ కార్యక్రమాలకు ఒప్పుకోలేదు. ఎవరిని ఎలా దీవించాలి అనే ఒక గ్రహింపు కలిగి నడిపించబడ్డారు తండ్రి. ఈ పక్షపాతం చూపలేదు నాయన. యాకోబు వలె ప్రతి ఒక్కరూ జీవితాలని గడుపుకొని నడిపించబడినట్లు మీరు సహాయం చేయండి. ఈ రోజుల్లో ఎందరినో చూస్తున్నాం, స్కూల్స్లో, కాలేజీల్లో, సంఘ పాలనలో, కుటుంబ వ్యవస్థల్లో ఈ పక్షపాతం, అలాంటి స్వభావాలు బిడ్డల జీవితాల్లో ప్రవేశించకుండా జాగ్రత్త పరుచుకోవటానికి కృప చూపించమని కోరుకుంటూ ఉన్నాను. ఈ మాటల యొక్క ఆశీర్వాదాలు శారీరకముగా, ఆత్మ సంబంధంగా మీరు వారికి కలగజేయండి. ఎంతోమంది తండ్రి ఇప్పటి వరకు మీ మాటలు విన్నారు. ఈ మాటలన్నింటినీ వారి హృదయములలో చేర్చండి. ముఖ్యంగా ఈ మాటల ప్రకారముగా ప్రతి ఒక్కరిని జీవింపచేయండి. ఘనమైన మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.